హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం రసం పెట్టాలే కానీ గ్లాసులు గ్లాసులు తాగేస్తారండి. అంత మంచి రుచిగా ఈ రసం తయారు చేయబడింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితం తయారు చేయండి. మీరే చూస్తారండి, గ్లాసులో పోసుకుని ఖచ్చితంగా తాగకపోతే అడగండి. అంత మంచి టేస్టీగా ఈ రసం ఉందండి. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా దీన్ని ఎలా చేశానో సేమ్ అలాగే చేసుకోండి. దాని గురించి మనం ముందుగా ఏం చేయాలంటే చింతపండు నానబెట్టుకోవాలండి. అంటే నేను ఒక బాల్ సైజు చింతపండు నానబెట్టానండి. అంటే ఒక టెన్నిస్ బాల్, అంటే ఒక పిడికిడి అనుకోండి. దాన్ని ఒక 10 నిమిషాల సేపు నీటిలో నానబెట్టి ఆ తర్వాత దాన్ని బాగా పిసికి ఆ రసాన్ని ఒక బౌల్లోకి పోసానండి. ఈ చింతపండు పులుసు మనం పెట్టే రసం ఎంత అవసరమో అన్ని రసాన్ని ఏంటంటే మనం ఈ చింతపండు ద్వారానే ఇలా కలుపుకుంటూ పోసుకోవాలండి. మరి చిక్కగా ఉండకూడదు. ఈ రసంకి ఏంటంటే ఎంత పలచగా ఉంటే అంత మంచి రుచి వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఒక బౌల్లోకి పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి టమోటాలు యాడ్ చేసుకోవాలండి. నేను మంచి ఎర్రటి పండ్లు ఒక 2 టమోటాలు తీసుకునేసి వాటిని ఒక్కొక్క పండుని వచ్చేసి 4 దబ్బలుగా కట్ చేశాను. ఈ కట్ చేసి ఇందులో వేసిన తర్వాత ఇలా గట్టిగా పిసకాలండి. మనం ఏంటంటే ఈ పచ్చి టమోటాని ఈ టైప్లో బాగా పిసికి ఇందులో ఏంటంటే ఓన్లీ తోళ్ళు మాత్రమే మిగలాలండి. ఈ తొక్క మాత్రమే మనం దీంట్లోంచి బయటికి తీయాలి. ఆ టైప్ ఏంటంటే ఈ టమోటాలను మనం బాగా పిసకాలండి. మీరు అనుకుంటారు చేత్తోనా అని, కానీ చేత్తో పిసికితేనే ఆ రసానికి అంత రుచి వస్తుందండి. ఓకేనా? ఇలా మాత్రం ఖచ్చితంగా చేయండి. అప్పుడు మీరే అంటారు సూపర్గా ఉన్నాయి రసం అని. ఓకేనా? ఈ టైప్లో ఈ తొక్కలు మాత్రమే తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎన్నైతే రసం పెట్టామో దానికి తగ్గట్టుగా రుచికి సాల్ట్ వేసుకొని పసుపు ఒక సగం టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా బాగా కలిపి ఈ రసాన్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. కాకపోతే ఏంటంటే రసం బాగా కలిపినప్పుడు లాస్ట్లో ఒక్కసారి కొద్దిగా అలా తీసి నోట్లో పోసుకోండి. మీరే అంటారు సూపర్ అని. ఆ టైప్లో అలా కొద్దిగా అలా నోట్లో పోసుకునేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం మెత్తగా దంచేసుకోవాలండి. అంటే ఈ మిరియాలని జీలకర్రని దంచేటప్పుడు ఒక్కసారి వాసన చూడాలండి. గమలాడుతూ అంత బాగా వస్తుందండి. ఓకేనా? ఇలా రోట్లో దంచడానికి ఎక్కువ శాతం ట్రై చేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక గడ్డ దాకా వేసుకునేసి పిడికిడు కరివేపాకు రెమ్మలను కూడా అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని పచ్చగా దంచేసేయాలండి. ఇలా ఈ కరివేపాకు వెల్లుల్లి ఆ మిరియాలు జీలకర్రలో ఇలా మిక్స్ అయ్యి దంచుతుంటే ఆ వాసన వస్తుందండి. ఆ వాసనకే ఆ రసం తాగాలనిపిస్తుందండి. అంత మంచి స్మెల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టైప్లో మనం పచ్చగా దంచిన తర్వాత ఇప్పుడు ఈ పొడిని మనం ఏం చేయాలంటే ఈ పొడిని ఏదైనా ఒక బౌల్లో వేసుకున్నామా, వేసిన తర్వాత ఆ పొడిలోంచి వాసన అన్నది బయటికి వెళ్ళిపోకుండా మూత పెట్టి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకేనా? ఇప్పుడే పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటల ఆయిల్ వేసి కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి వీటిని కాస్త అలా కలర్ మారనిచ్చుకోవాలి. ఈ తాలింపు గింజల్ని కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా కొంచెం అలా కలర్ మారనివ్వాలండి. ఈ ఎండుమిరపకాయలు మాడకుండా కొంచెం కలర్ మారాక ఇప్పుడు రోట్లో దంచిన ఈ వెల్లుల్లి ఈ పొడిని ఇందులో వేసేసుకునేసి దీన్ని అలా కొంచెం కలుపుతూ లైట్గా పచ్చివాసన పానించుకోవాలి. ఇది కొంచెం లైట్గా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లో చిటికెడు ఇంగు పొడి పడాలండి. ఓకేనా? ఆ ఇంగు పొడి పడితేనే ఆ రసానికి ఉండే టేస్ట్ అండి. మంచి వాసనతోనే సూపర్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిదే. దీన్ని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసి ఈ టైప్లో ఈ పొడిని బాగా వేగనిచ్చి ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ కరివేపాకు ఒక పిడికిడి వరకు వేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకును కూడా కాస్త చిటపట్లాడిచ్చేయాలండి. ఇలా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసుని ఇందులో పోసేసుకోవాలి. ఓకేనా? మనకేంటంటే ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎంత పులుసు అవసరమో, అంటే ఆ రసానికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని చింతపండు ద్వారానే తీసుకునేసి ఇప్పుడు ఇవన్నీ దీంట్లో పోసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసిన ఈ ఎండుమిరపకాయలు ఈ కరివేపాకు ఇవి ఉన్నాయి చూడండి, వీటిని కాస్త అలా పిసికేసేయాలండి. ఈ రసంలో వీటిని బాగా ఇలా పిసికితే
సూపర్గా వాసన వస్తుందండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ టైప్లో బాగా పిసికి రెడీ చేసి మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు అలా పులుసుని కాస్త మరగనివ్వాలండి. అంటే అది తెరలకుండా ఈ టైప్లో నురుగు బుడకలు కట్టాలి. ఈ విధంగా కట్టిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఈ టైప్లో కొంచెం అలా తెరలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకంతకు మించి ఇది అన్నది ఉడకకూడదు. ఓకేనా, ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టైప్లో రసాన్ని పెట్టుకోవాలండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. కానీ ఒక్కటండోయ్, ఏ మాత్రం ఇది ఆ పొంగు నురుగు వచ్చిన తర్వాత కానీ మనం ఉడకటం కానీ ప్రారంభించామో రుచి పోద్దండి. అది ఉడకకుండా మనం ఆ నురుగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నురుగు వచ్చి ఇక తెర్లుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే మంచి వాసనతోనే టేస్ట్ సూపర్గా ఉంటాయండి. ఆ రసం తాగాలే కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, మంచి అరుగుదల. ఓకేనా, ఎవరికైనా సరే కొంచెం అరగలేదనుకున్న వాళ్ళు ఇలాంటి రసం తాగిందంటే సింపుల్గా అరిగిపోద్ది, కడుపు కూడా ఫ్రీ అయిపోద్ది. కానీ ఈ రెసిపీని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. ఈ టైప్లో చేయండి చెప్తా.